వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు సంజు శాంసన్. ఐపీఎల్ కెరీర్లో 5,000 రన్స్ చేసిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించినటువంటి 10వ ఆటగాడిగా నిలిచాడు సంజు. 3,555 బాల్స్లోనే 5,000 పరుగులు చేశాడు సంజు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి ఇండియన్గా టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. రైనా, కేఎల్ రాహుల్, ధోని, కోహ్లీ రికార్డులు బ్రేక్ చేశాడు. ఫాస్టెస్ట్ 5,000 రన్స్ లిస్టులో టాప్ ప్లేస్లో డివిలియర్స్, డేవిడ్ వార్నర్ ఉన్నారు. మూడో ప్లేస్లో నిలిచాడు సంజు శాంసన్. గతంలో రాజస్థాన్ రాయల్స్, ప్రస్తుతం సిఎస్కే తరపున సంజు ఆడుతున్నాడు. ఇటు గుజరాత్పై 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది సిఎస్కే. ఇక రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. వికెట్లు పడుతున్నప్పటికీ జట్టు స్కోర్ బోర్డును గైక్వాడ్ కాపాడాడు. అంటే దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మ్యాచ్కు సంబంధించి మాట్లాడే ముందు సంజు శాంసన్ ఫాస్టెస్ట్ 5,000 రన్స్ ఏంటి, ఏ విధంగా చూడాలి? గత కొంత కాలంగా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్న సంజు నెలకొల్పినటువంటి ఒక మంచి రికార్డు కింద నేను చెప్పాలి, ఎలా చూడాలంటారు? సంజు శాంసన్ ని తక్కువ అంచనా వేసిన వాళ్ళందరూ కూడా 2015, 2014 నుంచి కూడా తను తక్కువ అంచనా వేసిన వాళ్ళందరికీ కూడా తన ఆట తీరే సమాధానం చెప్తూ వచ్చింది. అయితే కొన్ని సందర్భాల్లో నిలకడ లేకపోవడం ఇవన్నీ కూడా అతను ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆ తర్వాత మళ్ళీ ఫామ్ లోకి రావడం, అంటే కొత్తగా అంటే తనను తాను మార్చుకోవడం, ఫుట్ వర్క్ విషయంలో కానీ, షార్ట్ సెలక్షన్ విషయంలో కానీ, అలాగే అతనికి ఎక్కువగా ఫ్రంట్ ఫుట్ మైనస్ అవుతుంది అనేది చాలా వరకు కూడా ఉండేటువంటి విమర్శ. కానీ ఆ విమర్శ నుంచి అతను బయటకు రావడం ఇవన్నీ కూడా అతనికి సక్సెస్ కారణాలనే చెప్పుకోవచ్చు. అయితే అంతర్జాతీయ క్రికెట్ ప్రదర్శన సంగతి పక్కన పెడితే ఐపీఎల్ లో అతను రాజస్థాన్ తరఫున సుదీర్ఘకాలం పాటు ఆడాడు. ఆ సుదీర్ఘకాలం పాటు అతను చేసినటువంటి పరుగులు అతనికి చాలా వరకు అడ్వాంటేజ్ అయినటువంటి పరిస్థితి. జాతీయ జట్టులోకి రావడానికి కూడా అవి చాలా హెల్ప్ అయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే ఇక ఈ ఏడాది ఐపీఎల్ నుంచి అతను చెన్నై తరఫున ఆడటం, చెన్నై తరఫున కూడా ఇప్పటికి 5 ఇన్నింగ్స్ లో 2 సెంచరీలు చేశాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా అతని టాలెంట్ కి, అతని ఫామ్ కి ఒక స్పష్టమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మనం T20 వరల్డ్ కప్ లో కూడా అతను చాలా వరకు కీలకమైనటువంటి ఇన్నింగ్స్ లో మనకి T20 వరల్డ్ కప్ రావడానికే సంజు శాంసన్ కారణం. అలాగే ఇప్పుడు చెన్నై తరఫున కూడా ఆ జట్టులో ఎవరు ఎలా ఆడుతున్నప్పటికి కూడా కెప్టెన్ గైక్వాడ్ నుంచి సహకారం లేకపోయినప్పటికి కూడా అతను నిలకడగా రాణించడం ఇవన్నీ కూడా కలిసి వస్తున్నటువంటి అంశాలు కింద చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడు 5,000 పరుగుల మైల్ రాయ్ అనేది ఏబీ డివిలియర్స్ కానీ వీళ్ళతో కంపేర్ చేస్తే ఓకే, అంటే వీళ్ళ సరసన నిలిచాడు. అంటే మనం సురేష్ రైనా కానీ వీళ్ళందరికంటే కూడా ఫాస్ట్ గానే 3,500 బంతుల్లోనే చేయటం అనేది మంచి రికార్డే. కాబట్టి ఇక అంటే ఐపీఎల్ లో మరో 7 ఏళ్ల పాటు, దాదాపు ఇంకొక 5-6 ఏళ్ల పాటు అయితే అతను ఖచ్చితంగా ఆడేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం 31లోనే ఉన్నాడు కాబట్టి ఇంకొక 5-6 ఏళ్ళు 38 వచ్చేసరికి అతను ఆడుతూ ఉంటాడు. కాబట్టి ఇంకా మరిన్ని రికార్డులు అతని ఖాతాలో చేరటం ఖాయంగా చెప్పుకోవచ్చు. అలాగే కమ్ టు ద మ్యాచ్ ఏంటి, గైక్వాడ్ చేసినటువంటి అద్భుత ప్రదర్శన. ఐపీఎల్ స్టార్ట్ అయినా అంటే ఒక 7-8 మ్యాచ్లు సిఎస్కే ఆడిన తర్వాత కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఉన్నంతలో ఒక మంచి స్కోరు చేయగలిగాడు. వికెట్లు పడుతున్నప్పుడు ఈ మ్యాచ్ను తను నిలబెట్టాడు సిఎస్కే తరఫున. అయితే అలా చూడొచ్చంటారా గైక్వాడ్ రాణింపు, మిగతా వాళ్ళ వైఫల్యం, అద్భుతమైనటువంటి బౌలింగ్ గుజరాత్ చేసిందనేటువంటి మిక్స్డ్ టాక్, ఎలా చూడాలంటారు ఈ కామెంట్స్? ఖచ్చితంగా గుజరాత్ లో సిరాజ్ బౌలింగ్ బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే రబాడా కూడా, పేసర్లు అందరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ బౌలింగ్ మీరు చూస్తే అతని వేరియేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అయితే నాకు ఇక్కడ కొంత వీళ్ళందరిలో కూడా బాగా అనిపించినటువంటి బౌలింగ్ జాసన్ హోల్డర్. అతను 4 ఓవర్లు 22 పరుగులు ఇవ్వడం, 5.5 ఎకానమీ, డాట్ బాల్స్ ఎక్కువ ఉన్నాయి అతని దానికి సంబంధించి. వాళ్ళకి ముఖ్యంగా మైనస్ అయింది అర్షద్ ఖాన్ బౌలింగ్. లేదంటే ఇంకా చెన్నై మరికొంతగా అంటే మరి తక్కువగానే పరుగులు చేసి ఉండేదేమో. అయితే ఇక చెన్నై ఆటతీరుకు సంబంధించి చూసుకుంటే సంజు శాంసన్ అతను 5,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కానీ ఈ రోజు ఆటలో మాత్రం కొంత స్ట్రైక్ రేట్ పరంగా కానీ, ఇది ప్రదర్శన పరంగా కానీ బాగాలేదని చెప్పుకోవచ్చు. ఇక ఉర్విల్ పటేల్, ఆయుష్ మాత్రే స్థానంలో వచ్చినటువంటి ఉర్విల్ పటేల్ కూడా అంత గొప్పగా అయితే రాణించినటువంటి పరిస్థితి లేదు. అలాగే భారీ ఆశలు పెట్టుకున్నటువంటి సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ లో టోర్నీ స్టార్టింగ్ లో పర్వాలేదు అనిపించిన టోర్నీ మధ్యకి వచ్చేసరికి మళ్ళీ తన డల్ అవుతూ వచ్చాడు. అది వాళ్ళకి మైనస్ అవుతుంది ఫ్యూచర్ లో కూడా. అలాగే డివాల్డ్ బ్రేవిస్, ఇతని మీద కూడా చాలా వరకు ఆశలు ఉన్నాయి. మొన్నటి వరకు గాయం కారణంగా ఇతను పక్కన ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ జట్టులో కొనసాగేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ అతని నుంచి మంచి ప్రదర్శన అనేది రావడం లేదు. అలాగే శివన్ దుబే యాజ్ యూజువల్ గా ఫెయిల్ అయ్యాడు. అలాగే కార్తిక్ శర్మ, వీళ్ళిద్దరు కార్తిక్ శర్మ కానీ జేమీ ఓవర్టన్ కానీ వీళ్ళిద్దరు ఆఖరిలో పరుగులు చేయకపోయి ఉంటే ఖచ్చితంగా
చెన్నై ఇబ్బంది పడి ఉండేది. ఏదైనా ఉన్నప్పటికీ కూడా రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్ అనేది కొంత టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు, వన్డే ఇన్నింగ్స్ ఆడాడు అనేటువంటి విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆ పిచ్ మీద కానీ లేదా బౌలర్ల ప్రదర్శన కానీ ఆ పిచ్ మీద నుంచి వస్తున్నటువంటి కండిషన్ కానీ ఇవన్నీ కూడా అతనికి చాలా వరకు మైనస్ అయ్యాయి. కానీ పాపం కెప్టెన్ గా తన మీద ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి నిలబెట్టేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. చెన్నై చెపాక్ స్టేడియంలో 159 పరుగుల టార్గెట్ చిన్నదే అయినప్పటికీ కూడా ఈ మ్యాచ్లో అంటే ఐపీఎల్ మ్యాచ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఇమీడియట్గా కూడా మ్యాచ్ టర్న్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉంటుందా, లేకపోతే గుజరాత్ ప్రస్తుతానికి ఒక 3 ఓవర్ల వరకు ఆడినటువంటి పరిస్థితి 30 పరుగులకు పైగా చేసి ఒక మంచి రన్ రేట్తో ముందుకు వెళ్తుంది. దీన్ని కొనసాగిస్తుందా, లేకపోతే పిచ్ ఏమైనా అనూహ్యంగా టర్న్ తీసుకునేటువంటి ఛాన్సెస్ కానీ మ్యాచ్ని టర్న్ చేసేటువంటి ప్లేయర్స్ చెన్నై వైపు నుంచి ఏంటి, ఎలా చూడాలంటారు? ఐపీఎల్ లో క్రికెట్ ని నమ్మలేము. ఫస్ట్ మనం ఈ వాస్తవంతోనే మనం ప్రతిరోజు మ్యాచ్ చూడాలి. ఏం జరిగినా సరే లోక్ కళ్యాణం కోసం అనేది గతంలో మ్యాచ్లు కానీ ఇవన్నీ కూడా చూస్తే స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. నిన్న మీరు ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ చూస్తే 264 ఏమో టార్గెట్ పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఓడిపోయారని అంటే మరి అక్కడ ఏం జరిగింది? మొత్తం 6 క్యాచ్లు వదిలేశారు ఆ మ్యాచ్ మొత్తం మీద. కాబట్టి ఇవన్నీ కూడా మనం నమ్మలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు మ్యాచ్ విషయానికి వచ్చినప్పటికీ కూడా దాదాపుగా అంటే ఎలా ఉంటుంది అనేది మనం ఇక టీవీలో చూస్తే ఓకే ఇది జరుగుతుంది అనేది మనకు 15 ఓవర్ల తర్వాత క్లారిటీ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అయితే మాత్రం నా అభిప్రాయం జీటీ గెలుస్తుందేమో అనుకుంటున్నాను. కాబట్టి పవర్ ప్లే కాబట్టి దూకుడుగానే పరుగులు చేస్తున్నారు. మరి చెన్నై బౌలర్లకి స్పిన్ బౌలింగ్ అది కంపల్సరీ అనుకూలంగా ఉండేటువంటి మైదానం. మా ప్రిన్స్ ఈ రోజు బాగా ఆడతాడు అని జీటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ఇచ్చినటువంటి హైప్ ఏంటి, దాన్ని చూడొచ్చంటారా? ఇవాళ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, ఇవాళ ప్రిన్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడతాడు అని కూడా చెప్తూ ఉన్నారు. చూడొచ్చంటారా అలాగే ఫైనల్గా? ఆడుతున్నాడుగా. ఇప్పుడు 15 బాల్ 22 పరుగులు, అద్భుతమైనటువంటి స్ట్రైక్ రేట్ 146 బాగుంది, ఆడుతున్నాడు. కాబట్టి ఈ రోజు అంటే శుభ్మన్ గిల్ నుంచి మనం ఓకే మంచి ఇన్నింగ్స్. నేను ఐపీఎల్ స్టార్టింగ్ లోనే చెప్పాను, మన ఇద్దరమే మాట్లాడుకున్నట్టు దీని గురించి. ఐపీఎల్ లో ఆడతాడు, ఇంగ్లాండ్ తో సిరీస్ కి ఎంపిక చేస్తారు అని. ఆ సిరీస్ కి కెప్టెన్ చేసిన ఆశ్చర్యపోనవసరం లేదు. మరి అంటే ఈ మ్యాచ్ లో ఎంతసేపు నిలబడతాడు, ఐపీఎల్ లో రాణించి ఇంటర్నేషనల్ లో ప్లేస్ కొట్టేస్తాడు అనేటువంటి మాట అంతేనా? ఆ కోణంలోనే చూడాలంటే అంతే. ఇప్పుడు మొన్న T20 వరల్డ్ కప్ కి న్యూజిలాండ్ తో సిరీస్ పక్కన పెట్టారు కదా అంతకుముందు జరిగినటువంటి న్యూజిలాండ్. కాబట్టి ఈ ఐపీఎల్ లో కనుక రాణించి ఐపీఎల్ లో 500-600 పరుగులు చేసాడు అనుకోండి, ఖచ్చితంగా అతనికి మళ్ళీ T20 లో బాగా ఆడుతున్నాడని అతన్ని టీమ్ లోకి తీసుకుంటారు. ట్రూ ఐపీఎల్ ప్లేయర్ అనొచ్చంటారా ప్రిన్స్ ని? కంపల్సరీ అతను ఐపీఎల్ ప్లేయర్ అండి. ఐపీఎల్ ప్లేయర్ కంటే కూడా డొమెస్టిక్ ప్లేయర్. డొమెస్టిక్ లోనే అతని కండిషన్స్. ఇప్పుడు ఇంగ్లాండ్ వెళ్తే అతను వైట్ బాల్ క్రికెట్ లో అతను ఇంగ్లాండ్ లో ప్రూవ్ చేసుకోవాలి, ఆస్ట్రేలియాలో ప్రూవ్ చేసుకోవాలి. ఆస్ట్రేలియాలో అతను ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఒక్కడు కూడా ఆడలేదు. టెస్ట్ క్రికెట్ లోనూ ఆడలేడు, దీంట్లోనూ ఆడలేదు. అలాగే ఇప్పుడు ఇంగ్లాండ్ లో కూడా అతను ఆడినటువంటి మంచి ఇన్నింగ్స్ అంటే మొన్న మధ్యన టెస్ట్ సిరీస్ జరిగింది. ఆ టెస్ట్ సిరీస్ లో అతను ఆ రోడ్ల మీద బాగానే ఆడాడు. అయితే ఇక మరి తర్వాత ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ లో ఎలా ఆడతాడనే చూడాలి. అలాగే అతను సౌత్ ఆఫ్రికాలో కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. సౌత్ ఆఫ్రికాలో ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ న్యూజిలాండ్ తో కూడా 2 టెస్టులు ఉన్నాయి, అక్కడ 2-3 టెస్టులు ఉన్నాయి. ఆ 2 టెస్టుల్లో కూడా అతను ప్రూవ్ చేసుకుంటేనే అతన్ని మనం అంటే అంతర్జాతీయ స్థాయి ఆటగాడిగా మనం గుర్తించేటువంటి అవకాశం ఉండదు. బై ద ఎనీవే ఏదేమైనా సరే ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి మాత్రం శుభ్మన్ గిల్ కొంత బాగానే ఒక 30-40 పరుగులు అయితే చేస్తాడని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ వెంకట్. ఇక సిఎస్కే గుజరాత్ పైన 158 పరుగులు అయితే చేసింది. రుతురాజ్ గైక్వాడ్ ఈ ఒక్క మ్యాచ్లో రాణించి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడనే చెప్పాలి. వికెట్లు పడుతున్నప్పటికీ కూడా రుతురాజ్ గైక్వాడ్ నిలబడి ఆడినటువంటి తీరు 70కి పైగా పరుగులు చేసి ఒక గౌరవప్రదమైనటువంటి స్కోర్, ఒక 158 పరుగులు చేయగలిగింది సిఎస్కే అంటే 74 పరుగుల రుతురాజ్ గైక్వాడ్ భాగస్వామ్యం కీలకంగా ఉందనే చెప్పాలి. కానీ గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు గడిచినటువంటి ఓవర్లను బట్టి చూస్తే మాత్రం గుజరాత్ టైటాన్స్కే ఎక్కువగా విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయని వెంకట్ చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. చూడాలి పిచ్ ఏమైనా అనూహ్యంగా టర్న్ అవుతుందా, లేకపోతే అద్భుతమైనటువంటి బౌలింగ్తో గుజరాత్ను చెన్నై కట్టడి చేస్తుందో లేదో చూడాలి.